దానియేలు అతని స్నేహితులు ముగ్గురు కూడా వారు ఎటువంటి వంశపు వారు అని అంటే రాజవంశము అంటే ఆలోచన చేయండి. వారికి ఏమైనా కొరత ఉంటుందా, కొదువ ఉంటుందా, ఏమైనా లోపం ఉంటుందా, లోటు ఉంటుందా? ఏముండదు. రాజవంశం అంటే వారు మాట్లాడిందే మాట, ఆడిందే ఆట, పాడిందే పాట, కోరుకున్నదంతా సమృద్ధిగా దొరుకుతుంది. వారు కావాలంటే చిటికలో అన్నీ వారి పాదాల దగ్గరకు వస్తాయి. రాజవంశము అంటే ఎంతో ఆనందంగా సమృద్ధిగా ఉన్నటువంటి పరిస్థితిలో వారు ఏం చేయబడ్డారంటే వారు దొంగిలించబడ్డారు, వారు చెరగొని పోబడ్డారు, వారు ఎంతో అన్నీ కోల్పోయిన పరిస్థితి. వారికి ఇష్టమైంది అంతా, వారి కుటుంబము, వారి దేశము, వారి రాజరిక వ్యవస్థ, వారు ఆ సమృద్ధిని, సంతోషాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని, సకల మర్యాదలను అన్నీ కోల్పోయినారు. కానీ వారు ఏం కోల్పోవడానికి ఇష్టపడలేదు అంటే దేవుని కోల్పోవడానికి ఇష్టపడలేదు, దేవునికి దూరం కావడానికి ఇష్టపడలేదు. వారు ఏం దూరమైనప్పటికీ, వారికి ఏ సుఖ సౌఖ్యాలు దూరమైనప్పటికీ దేవుని మాత్రం వాళ్ళు వదులుకోలేదు. కాబట్టి అన్య దేశంలోకి వెళ్ళినప్పటికీ రాజుకు దేవుడు ఆలోచన కలగజేసి వారిని అలాగే రాజవంశీకులు అని చెప్పేసి వారిని సపరేట్గా ఉంచి, సపరేట్ భోజనం, సపరేట్గా వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి, మంచి గౌరవ మర్యాదలు, వారికి అన్ని రకాల సకల శాస్త్రాలను అభ్యసించడానికి అవకాశం, ఇన్ని రకాల మేళ్ళు దేవుడు కలగజేసినాడు. వాళ్ళు ఎన్ని కోల్పోయినా దేవుని మాత్రం కోల్పోలేదు. కాబట్టి ఆయన చేరదీసి అన్య దేశంలో కూడా వాళ్ళని హెచ్చించాడు. అన్య దేశంలోకి వెళ్ళి ఆ దేశంలోని జ్ఞానులను కూర్చోబెట్టి, ఆ దేశంలో ఉన్న గనులను కూర్చోబెట్టి వారిని గణపరిచాడు. వాక్యం ఏం సెలవిస్తుందంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. లోకంలో మనము ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఆ ప్రతికూల పరిస్థితిలో మనం దేవుని ఘనపరిచే వారంగా ఉంటే దేవుడు మనల్ని ప్రతికూల పరిస్థితుల్లో మనల్ని కూడా ఘనపరుస్తాడు. అక్కడ హోప్ కనిపించకపోయినా, అక్కడ మనకు అవకాశం లేకపోయినా, అక్కడ మనకు పాదం పట్టునంత స్థలము లేకపోయినా, మనకు ఏ నిరీక్షణ లేకపోయినా, ఆనందం ఏం లేకపోయినా దేవుడు జోక్యం చేసుకుని ఆయన చేరదీసినట్లయితే మనకు ప్రతికూల పరిస్థితి ఉన్న చోటనే ప్రభు మనల్ని గొప్పగా ఘనంగా హెచ్చిస్తాడు అనడానికి దానియేలు మరియు అతని స్నేహితులే ఉదాహరణగా ఉన్నారు. అయితే వారు ఎంతో దయనీయమైన స్థితిలో వెళ్ళిపోయినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అబ్బాయిలు, వారు పురుషులు అయినప్పటికీ వాళ్ళని ఏం చేస్తారంటే నపుంసకులుగా మార్చినారు. పాపం వాళ్ళు అలాగా అంత అవమానపరచబడ్డప్పటికీ, ఇంత అవమానం ఎదురైంది, ఇంకా దేవుడు మాకేం చేసినాడు, మా దేశం నుంచి మేము చెరగొని తీసుకొని రాబడ్డాము, మాకు సుఖము సౌఖ్యం పోయింది, మా తల్లిదండ్రులు పోయినారు, మా యొక్క జెండర్ కూడా మార్చబడింది, మేము నపుంసకులుగా చేయబడ్డాము, ఇంకా దేవుడు మాకు ఏ మేలు చేశాడని మేము దేవుని హత్తుకొని ఉండాలి అని అనుకోలేదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా, ఎంత వారు ఇష్టవస్తువులన్నింటినీ, వారి క్షేమకరమైన పరిస్థితులన్నింటినీ కోల్పోవలసి వచ్చినా దేవుని చేతిలో ఉండడానికి, ఆయన బిడ్డలుగా ఉండడానికి, ఆయన నామం కింద ఉండడానికి వారు ఇష్టపడ్డారు. కాబట్టి దేవుడు అన్య దేశంలో వారిని హెచ్చించి వారిని గణపరిచి చాలా గొప్ప చేసినాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా నిందించాలనుకున్నారు, ఎన్నో అవమానపరచాలనుకున్నారు, దానియేలును తన స్నేహితులను లేకుండా చేయాలనుకున్నారు. ఎన్ని పన్నాగాలతో దానియేలును తన స్నేహితులను వాళ్ళు బాధించినారు శత్రు దేశంలో. కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి శత్రువులను దేవుడు హతము చేసి దానియేలును అతని స్నేహితులను దేవుడు గొప్ప చేసినాడు. మనకు ఏది దూరమైనా, ఎవ్వరు దూరమైనా దేవుని మాత్రం దూరం చేసుకోవద్దు. దేవుడు మనల్ని చేరదీస్తే ఎలా ఉంటుంది లైఫ్ అనేది మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. దానియేలు అతని స్నేహితులు రాజు ఆస్థానంలో చాలా ప్రముఖమైనటువంటి పొజిషన్లో, పోస్టులో వారు ఉన్నారు. దేవుడు అట్లాగా హెచ్చించాడు. ఎందుకు అంటే దేవుణ్ణి వారు ఘనపరచారు కాబట్టి వారిని దేవుడు ఘనపరచాడు. కాబట్టి ఈరోజు ఎవరు అవమానపరుస్తున్నా, ఎవరు తృణీకరిస్తున్నా, మనం ఏం కోల్పోయినా దేవుని మాత్రం హత్తుకొని ఉందాం. దేవుని చేతిలో మనం ఆదరించబడదాం. దేవుని చేత మనం గొప్ప చేయబడదాం.